ఆ బస్సు అటు నుంచి అటు పాండిచేరి వెళ్ళిపోయింది. మనం ఒకసారి రాళ్ళు ఎక్కి పైకి వెళ్దాం. ఇది మట్టి కింద దొరికిందనమాట. మళ్ళీ చెప్తున్నా, టికెట్ ఓన్లీ 1 టైం పర్చేస్ చేయండి. అది మరి లోతు ఉందో లేదో అర్థం కావట్లేదు. ఆయన దీన్ని తీపిచ్చడానికి కూడా చూసాడంట. హలో అందరికీ, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనము చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో మెరైన్ బీచ్ అవన్నీ చూశారు కదా. సో ఈరోజు వీడియోలో మహాబలిపురం చూద్దాము. సో మహాబలిపురం వెళ్ళడానికి చెన్నైలోని డిండి అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నుంచే మహాబలిపురంకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయంట, అక్కడ కనుక్కుంటే చెప్పారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే బస్సు వచ్చేసింది మహాబలిపురంకి. సో ఎక్కేసి కూర్చున్నాము. బస్సు మొత్తం అయితే ఖాళీగా ఉంది. అది ఆ రోజు వీక్ డే కావడం వల్ల ఎవరైతే లేరనుకుంటా. సో బస్సు అంతా ఖాళీగా ఉంది. సో మనమైతే ఈరోజు మహాబలిపురం వెళ్ళి అక్కడ ప్లేసెస్ అవన్నీ చూసేద్దాము. ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు 160 కనిపిస్తుంది కదా, అంటే అది ఇద్దరికి అనమాట. సో చెన్నై డిండి నుంచి మహాబలిపురంకి ఈచ్ పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే మహాబలిపురం దగ్గర దిగేసాము. ఇది హైవే అనమాట. ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే చెన్నై నుంచి అయితే బస్సు దిగేసాము. ఇక్కడ మెయిన్ రోడ్లో దిగేసి లోపల టౌన్లోకి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుందంట. ఆ బస్సు అటు నుంచి అటు పాండిచేరి వెళ్ళిపోయింది. చూడాలి ఏమన్నా ఆర్టీసీ బస్సు వస్తుందా లేకపోతే ఆటో వస్తుందా అని. సో నైట్ మహాబలిపురంకి వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ చూసారు కదా, booking.comలో బుక్ చేసుకున్నాము. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి బుక్ చేసుకున్నాము. సో అస్సలు బాగాలేదన్నమాట. జస్ట్ 500కి వచ్చింది. హోటల్ పేరు చూసారా, రాజ్యలక్ష్మి. ఒక్కటే దోమలు, ఫుల్ దోమలు అనమాట. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. చూసారు కదా, ఈ లైన్ మొత్తం హోటల్సే అనమాట. హోటల్స్, లాడ్జెస్. సో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. రూమ్ చూసి అప్పుడు పే చేయండి. booking.comలో ఇట్లా పే చేస్తే మాత్రం ఒక్కోసారి మీకు నచ్చకపోతే ప్రాబ్లం అవుతుంది. సో డైరెక్ట్ వచ్చేసి రూమ్ చూసుకొని నచ్చితే మాత్రం తీసేసుకోండి. సో అలా టిఫిన్ తినేసి మనం పక్కనే చూడంగానే చూసారా, ఇది మొత్తం ఒక రాతితోటి, ఒక మార్బుల్ తోటి చెక్కారు. అన్ని దేవుడి విగ్రహాలు, బుద్ధుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇవన్నీ బాగా చెక్కారు. అంటే ఇది మొత్తము జాయింట్స్ కాదు, ఒకటే రాక్ తోటి ఒక శిల్పాలు చెక్కుతారు చూసారా, వాళ్ళు చెక్కినామన్నమాట. వినాయకుడు చూసారా ఎంత మంచిగా ఉన్నారో, ఆంజనేయ స్వామి. సీషోర్ టెంపుల్ ఈ పక్కనే అనమాట. సో దానికన్నా ముందు మనమైతే ఒకసారి ఇక్కడ బీచ్ ఉంది ఎదురుగా, ఆ బీచ్కి వెళ్ళేసి చూద్దాం. అక్కడ వ్యూ పాయింట్ అవన్నీ ఎట్లుంటాయో చూద్దాము. ఇవన్నీ షాప్స్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే ఇది పొద్దున్నే అనమాట. అందుకని ఇంకా ఎవ్వరు ఓపెన్ చేయలేదు. సో టైం అవ్వగానే అందరూ ఓపెన్ చేస్తారు. అద్దుగో అలా నడుచుకుంటూ ముందుకు రాగానే ఒక బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సముద్రము, పక్కన రాక్స్. అగోండి షోర్ టెంపుల్ చూసారు కదా, ఆ టెంపుల్కి మనం తర్వాత వెళ్దాము. ఒక్క 5-10 మినిట్స్ ఈ బీచ్లో ఎంజాయ్ చేస్తే మాత్రం ఆ ఫీలే వేరుంటుంది. మార్నింగ్ నాకు తెలిసి టైం అయ్యే కొద్ది జనాలు వస్తారు. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి 8:39 అవుతుంది. అందుకని ఇంకా ఎవ్వరికి అనిపించట్లేదు. ఫోటోషూట్స్కి వీటికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సన్ రైజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడే. బ్యూటిఫుల్ ప్లేస్, తప్పకుండా విజిట్ అవ్వండి. చూసారు కదా, చాలా అలలు వస్తున్నాయి. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. టైం ఇప్పుడు 8:30 అయింది. ఈ టైంకి ఫుల్ ఎండ ఉంది కాబట్టి హ్యూమిడ్ ఉంది. బట్ పొద్దున్నే వచ్చారనుకోండి 6 o'clock 7 o'clock చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి కదా, మనం ఒకసారి రాళ్ళు ఎక్కి పైకి వెళ్దాం. అల్లలు తుప్పర్లు అయితే ఇట్లా లేచి ఇక్కడ దాకా పడుతున్నాయి. మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ బాగుంది. ఇక్కడ సెల్ఫీ దిగచ్చు అనమాట. సెల్ఫీ పాయింట్ అని కూడా రాసింది. ఇదిగోండి, గ్రీన్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఇండియా. సీషోర్ టెంపుల్ దగ్గర టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి వచ్చేసి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి 40 రూపీస్. అది ఇండియన్ సిటిజన్కి. అదే ఫారెన్ సిటిజన్ అయితే 600 ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వచ్చాక ఇగో ఇట్లా దారి ఉంటుంది సీషోర్ టెంపుల్కి. నాకు తెలిసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. గుడి ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇది మట్టి కింద దొరికిందనమాట. ఫస్ట్ కొంతమంది ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళు చూసారనమాట కొంచెం కనిపించడము. సో వాళ్ళు వెళ్ళి ఆర్కియాలజిస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం దవ్వారు. మొత్తం దవ్వితే అది బయట పడింది అనమాట. గుడి చూసారా, అంటే అప్పట్లో ఆ లెవెల్ వరకు ఉండే అనమాట నాకు తెలిసి. సో అది మెల్లిమెల్లి తవ్వి గుడి మొత్తం బయటికి తీశారు.
మొత్తం రాక్తో చేసిన గుడి అన్నమాట. ఇంగ్లీష్లో ఈ టెంపుల్ని సీషోర్ టెంపుల్ అంటారు. ఎందుకంటే ఇది సీకి పక్కనే ఉంటుంది కాబట్టి, అంటే సీ షోర్కి పక్కనే ఉంటుంది కాబట్టి సీషోర్ టెంపుల్ అంటారు దీన్ని. ఇది ఇండియాలోనే చాలా పెద్ద దేవాలయం అన్నమాట. ఇది 7th సెంచరీలో నిర్మించబడింది. ఇది ఎంతో అద్భుతంగా చెక్కారు. అప్పట్లో మన ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళు చాలా అద్భుతంగా చెక్కారు. సో ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది. ఏమని గుర్తించిందంటే వారసత్వ స్థలంగా అని వాళ్ళు గుర్తించారనమాట. ఇది శివుడి గుడి అన్నమాట. ఆహా, ఇప్పుడు వరకు వేడి వేడి అనుకున్నాం, ఇప్పుడే వర్షం పడుతుంది చూసారా. వావ్, ఇక్కడ చూడండి ఒక హోల్ లాంటిది కనిపిస్తుంది. అది మరి లోతు ఉందో లేదో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ నీళ్ళు ఉన్నాయి, వర్షం కూడా పడుతుంది. చూస్తుంటే మాత్రం డెప్త్ ఉన్నట్టే కనిపిస్తుంది. షోర్ టెంపుల్ నుంచి ఒక 600 మీటర్స్ అలా ముందుకు వస్తే మీకు లైట్ హౌస్ వస్తుంది. లైట్ హౌస్ ఇంకా రాక్ కటింగ్ మండపం అవన్నీ వస్తాయి చూడడానికి. ఇది కూడా 40 రూపీస్ టికెట్. బట్ ఒక్కటి ఏంటి అంటే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా 40 రూపీస్ ఎంట్రీ టికెట్, అదే టికెట్ అనమాట. అన్ని మాన్యుమెంట్స్కి వ్యాలిడ్ ఉంటుంది అనమాట. మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సేమ్ టికెట్ చూపించి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో టికెట్ ఓన్లీ 1 టైం పర్చేస్ చేయండి, ఈ మాన్యుమెంట్స్ అన్నీ తిరిగి చూడొచ్చు. అది ఏ ఎంట్రీ దగ్గరైనా పర్చేస్ చేయొచ్చు. ఓకే, పర్టికులర్ పాయింట్ అంటూ ఏం లేదు. ఏ ఎంట్రీ దగ్గరైనా, ఏ మాన్యుమెంట్ ఎంట్రీ దగ్గరైనా పర్చేస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం వాక్ చేయాలన్నమాట. అక్కడ వరకు కొంచెం ఇట్లా ఉంది, అప్పు ఉందన్నమాట. ఆటోస్ తిరుగుతూనే ఉంటాయి, అక్కడ ఆటోస్ తిరుగుతూనే ఉంటాయి. వెహికల్ లేని వల్ల ఆటోలోకి అన్ని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పక్కనే ఉంటాయి అన్నీ. మళ్ళీ అంత పైకి ఎక్కాలి మనం. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైకి ఎక్కాలి. సో అలా మనం ముందుకి నడుచుకుంటూ రాగానే పైన మొత్తం లైట్ హౌస్ అనమాట. ఇది మహాబలిపురం లైట్ హౌస్. దీని టైమింగ్స్ వచ్చేసి 10 o'clock నుంచి 12:30 ఉంటుంది. మళ్ళీ 2 o'clock నుంచి 4:30 ఉంటుంది. సో చెప్పాను కదా ఇంకా ఓపెన్ చేయలేదని, వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఓపెన్ చేయడానికి. 10 అయింది టైము, 10 అయింది. సో ఓపెన్ చేస్తారు. మనం ఒకసారి పై వరకు వెళ్ళేసి ఆ పాయింట్ వరకు వెళ్ళేసి చూద్దాం ఒకసారి వ్యూ ఎట్లా కనిపిస్తుందో. అది లైట్ హౌస్ లోపల ఇట్లా ఎక్కుకుంటూ వెళ్ళాలి. మొత్తం పైకి వచ్చిన తర్వాత, లైట్ హౌస్ పైకి వచ్చిన తర్వాత వ్యూ అన్నమాట. మొత్తం ఒక సీషోర్ టెంపుల్ మనం ఇందాక వెళ్ళాం, అండ్ అక్కడ బీచ్ రాక్స్ ఉన్నాయి కదా అన్నీ. ఒక వ్యూ కోసం ఈ లైట్ హౌస్ లోపల ఎక్కడానికి, అంటే లైట్ హౌస్ పైకి ఎక్కడానికి టికెట్ లేదనుకున్నాం, కానీ పర్ పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారు పైకి ఎక్కడానికి మాత్రం. చూసారు కదా మీరు, సీషోర్ టెంపుల్ చూసారు, తర్వాత లైట్ హౌస్ చూసారు. సో ఇప్పుడు ఇది చూడండి, ఇదంతా ఒకే రాక్ అన్నమాట. ఇదంతా ఒకటే రాక్ మీద చెక్కింది. ఇదంతా అర్జునాస్ పినాన్స్ అంటారు. ఇది ఏంటంటే ఇది చాలా పాత ప్రదేశము. ఇక్కడ ఎన్నో శిల్పాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక పెద్ద ఏనుగులాగా ఉంది. అంటే ఒకే రాతి మీద దీన్ని చెక్కారనమాట, తయారు చేశారు. చాలా బాగుంది కదా. ఇది కూడా 7th సెంచరీలోనే చేశారు. సో ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే కృష్ణాస్ బటర్ బాల్ ఉంటుంది. అదేంటో మనం కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. ఒక రాక్ ఉంటుంది అంట, ఒక స్లాంటింగ్ పొజిషన్లో. వీకెండ్స్ అయితే ఫుల్ అయిపోతుంది ఇదంతా. ఇక్కడ ఏంటంటే పక్కనే సముద్రం ఉంది కదా, అదంతా హ్యూమిడ్ అనమాట. మొత్తం జిడ్డు అయిపోతుంది. ఎండ కూడా టూ మచ్ ఉంది. ఇది ఇంకా నవంబర్ మంత్, చల్లగా ఉండాలి, బట్ చాలా టూ మచ్ వేడి ఉంది. సో ఇదే కృష్ణాస్ బటర్ బాల్ అంటే. అగోండి ఒక రాయి ఎంత పెద్దగా ఉంది కదా, అది కూడా ఎట్లాంటి పొజిషన్లో ఉంది చూడండి, కింద పడకుండా. అసలు గ్రేట్ కదా అట్లా ఒక ఆగడం. అక్కడ ప్లాంటింగ్ పొజిషన్ మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎట్లా ఉందో అనేది. వీడియోలో ఎట్లుందో ఏమో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఎక్కడ మీద పడిపోతుందా అన్నట్టే ఉంది. ఇదిగోండి, ఇక్కడ అందరు ట్రై చేస్తున్నారు దాన్ని తొయ్యడానికి, బట్ అది పడదు అసలు. అప్పట్లో రాజు ఎవరో ఉంటుండే, ఆయన దీన్ని తీపిచ్చేయడానికి కూడా చూసాడంట. అంటే ఎలిఫెంట్స్ని పెట్టి లాగడానికి ట్రై చేశాడంట, బట్ అదైతే ఇంచు కూడా కదలలేదంట యాక్చువల్గా. అంటే అది అంత స్ట్రాంగ్గా అక్కడ ఉందన్నమాట. ఇది ఒక వింత అనమాట యాక్చువల్గా. సో ఈ రాతికి
కృష్ణాస్ బటర్ బాల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కృష్ణుడు వెన్న తింటాడు కదా, సేమ్ ఆ వెన్న ఎట్లుండేది, రౌండ్గా ఉండేది కదా, ఉండ్రాల్లాగా ఉండేది కదా, సేమ్ అదే షేప్లో ఈ బండరాయి కూడా ఉందన్నమాట. సో అందుకే దీనికి కృష్ణాస్ బటర్ బాల్ అని పేరు వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎట్లుందో ఆ బండ పడకుండా అసలు అది ఎలా నిలిచింది అనేది ఒక వింత అన్నమాట. సో చూసారు కదా, మహాబలిపురంలో షోర్ టెంపుల్, లైట్ హౌస్, కృష్ణాస్ బటర్ బాల్ ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ ఒక 500-600 మీటర్స్ సరౌండింగ్స్లోనే ఉంటాయి. అన్నిటికీ ఒకటే టికెట్ అనమాట, 40 రూపీస్. ఒక్క దగ్గర కొంటే చాలు, ప్రతి దగ్గర వ్యాలిడ్ ఉంటుంది. ఒక లైట్ హౌస్ ఎక్కడానికి మాత్రం 10 రూపీస్ సపరేట్గా ఛార్జ్ చేస్తారు, అంతే, పైకి ఎక్కడానికి, వ్యూ పాయింట్ చూడడానికి. సో ఇది మన మహాబలిపురం వీడియో. ఓకే, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.